ఇప్పుడు కేసీఆర్ తో పాటు భారత రాష్ట్ర సమితి అసలైన పరీక్ష ఎదుర్కోబోతున్నది. ఉద్యమ పార్టీగా ఆటుపోట్లను ఎదుర్కోవడం ఆ పార్టీకి గాని కేసీఆర్ కు గాని కొత్త కాదు. అయితే కోరుకున్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 ఏళ్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ నేతలు అనేక అవలక్షణాలను సంతరించుకున్నారు. అధికారం రుచి మరిగారు, సంపాదనకు అలవాటు పడ్డారు. ఉద్యమ సమయంలో ఉండిన స్ఫూర్తి ఇప్పుడు మచ్చుకు కూడా లేదు. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకుని వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం చేయడం కేసీఆర్ కు విషమ పరీక్ష అనే చెప్పాలి. 2014, 2018 ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో కలుపుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే పని చేయకుండా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీకి దక్కినవి 64 స్థానాలే కనుక ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిని తన వైపు తిప్పుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటుందా? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎంపిక లాంఛనమే అన్న అభిప్రాయం ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దృష్టి కేంద్రీకరించకుండా ఉండరు. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షకు లొంగకుండా నిలబడిన వారితో పార్టీని బతికించుకోవడం కేసీఆర్ కు కత్తి మీద సామవుతుంది. ప్రస్తుతానికి తనను ఓడించిన జనంపై అలిగి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు కనుక ఆ పార్టీ వ్యవహారాలను ఇప్పట్లో పట్టించుకోరు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించలేదని అలిగిన కేసీఆర్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని మారాన్ చేయడం చూశాం. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడం వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని నడపడం వేరు. అధికారం, డబ్బు లేకుండా రాజకీయాలు చేయలేని పరిస్థితి ఇప్పుడుంది. కేసీఆర్ మౌనంలోకి వెళ్లారు కనుక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇప్పుడు పార్టీని నడిపే భారం పడుతుంది. ప్రతిపక్ష రాజకీయాలు నడపడంలో కేటీఆర్ కు బొత్తిగా అనుభవం లేదు. ఈ నేపథ్యంలో పార్టీని బతికించుకోవడమే కేసీఆర్, కేటీఆర్లకు సవాలవుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే బీఆర్ఎస్ కు అసలైన ప్రమాదం భారతీయ జనతా పార్టీ నుంచి ఎదురుకాబోతోంది. ఉత్తరాదిన అద్భుత ఫలితాలు సాధించిన బీజేపీ ఇప్పుడు తెలంగాణపై ఖచ్చితంగా దృష్టి సారిస్తుంది. ఓటమి పాలైన బీఆర్ఎస్ పై ఆ పార్టీ కన్ను పడకుండా ఉంటుందా? తెలంగాణలో ప్రతిపక్ష పాత్రను పోషించడానికి బీజేపీ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. అలా జరగాలంటే ముందుగా బీఆర్ఎస్ ను కబళించాలి. కాంగ్రెస్ పార్టీ తన్నుకుపోయే ఎమ్మెల్యేలు పోగా మిగిలిన వారితో పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ అండ్ కో ప్రయత్నించాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు తమకు కనీస గౌరవం ఇవ్వలేదన్న భావన అనేక మంది బీఆర్ఎస్ నాయకుల్లో ఉంది. ఈ కారణంగా వాళ్ళు ఎంతమంది పార్టీ నాయకత్వానికి విధేయులుగా ఉంటారో తెలీదు. భారతీయ జనతా పార్టీ దీర్ఘకాలిక వ్యూహంతో ముందుగా బీఆర్ఎస్ ను దెబ్బతీసింది. కవిత జోలికి వెళ్లకుండా ఆ పార్టీతో తమకు తెర వెనక అవగాహన ఏర్పడిందని ప్రజలు భావించడానికి ఆస్కారం కల్పించింది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతే ఆ పార్టీ బలహీనపడిపోతుందని, అప్పుడు ఆ గ్యాప్ ను సద్వినియోగం చేసుకోవాలన్నది బీజేపీ పెద్దల వ్యూహంగా చెప్తున్నారు. షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడానికి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బలంగా ఉన్నంత కాలం తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదు. తెలంగాణలో అధికారం దక్కాలంటే ఇప్పుడు ఓడిపోయిన బీఆర్ఎస్ ను మరింత బలహీనపరచడం, ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించుకోవడమే బీజేపీ ప్రస్తుత కర్తవ్యం. ఉద్యమ పార్టీగా ఇప్పటి వరకు తెలంగాణలో తిరుగు లేకుండా రాజకీయం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు తొలిసారిగా 2 జాతీయ పార్టీల నుంచి సవాళ్లను ఎదుర్కోబోతున్నది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. కేసీఆర్ వద్ద మిగిలింది అహంభావం మాత్రమే. అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బు ఎంత మిగిలిందో తెలియదు. తన తర్వాత కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ భావించారు. ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అయి ఉండేవారు. ఇప్పుడు ఓడిపోయినందున కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కూడా
ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ 9.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 70 ఏళ్లు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయస్సు 75 ఏళ్లకు చేరుతుంది. ఈ లెక్కన ఆయన రాజకీయ జీవితం చరమాంకానికి చేరినట్టే. ఈ పరిస్థితుల్లో కుమారుడు కేటీఆర్ రాజకీయ భవిష్యత్ కోసమైనా కేసీఆర్ మరికొంతకాలం రాజకీయంగా క్రియాశీలంగా ఉండడం అవసరం. ఒకవేళ కేసీఆర్ అస్త్ర సన్యాసం చేస్తే మాత్రం పార్టీని నిలబెట్టుకోవడం కేటీఆర్ కు శక్తికి మించిన పని అవుతుంది. పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీష్ రావు ఇక మీదట ఎటువంటి పాత్ర పోషించబోతున్నారన్నది కూడా కీలకం. ఎన్నికల ప్రచారం సందర్భంగా కృష్ణార్జునుల వలె కలిసి తిరిగిన కేటీఆర్, హరీష్ ఇకపై కూడా అదే ఐకమత్యం ప్రదర్శిస్తే కేసీఆర్ మార్గదర్శకత్వం తీసుకుంటూ పార్టీని బతికించుకోవడం కష్టమేమీ కాదు. ఈ విషయం అలా ఉంచితే భారతీయ జనతా పార్టీని వెనక్కు నెట్టి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు ప్రజామోదం కూడా ఉన్నందున పార్టీ అధిష్టానం ఆయనకే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవిని ఆశించిన అనేక మంది ఎమ్మెల్యేలుగా గెలిచినందున వారితో సమన్వయం చేసుకోవడం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ అధిష్టానానికి కూడా కత్తి మీద సామె అవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ లోని 24 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోవడం ఆ పార్టీ విజయంలో అతిపెద్ద మచ్చ. హైదరాబాద్ ఓటర్లలో కేసీఆర్ ప్రభుత్వం పట్ల ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండడం వల్లనే మొత్తం 24 స్థానాల్లో 16 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్రేటర్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందని, పెట్టుబడుల జోరుకు బ్రేక్ పడుతుందని, శాంతి భద్రతల పరిస్థితి ప్రశ్నార్థకం అవుతుందన్న భయం ఉండడం వల్ల గ్రేటర్ ఓటర్లు కాంగ్రెస్ ను ఆదరించలేదు. ప్రజల్లో ఉన్న ఈ అపోహలు తొలగించుకొని గ్రేటర్ లో కూడా పాగా వేయడానికి ప్రయత్నించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి పైన ఇప్పుడు ఉంటుంది. అంతర్గత కుమ్ములాట్లకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. ఇప్పుడు ఆ లక్షణాన్ని వదిలించుకోని పక్షంలో కాంగ్రెస్ పై ప్రజలకు ముఖం మొత్తడానికి ఎంతో సమయం పట్టదు. అదే పరిస్థితి ఏర్పడితే కేసీఆర్ అహంభావాన్ని సహించడానికి కూడా ప్రజలు సిద్ధపడతారు. అంతర్గత కుమ్ములాటలు లేని 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనను ప్రజలు చూసి ఉండడం, ఆయన ప్రభుత్వ పనితీరుపై తీవ్ర వ్యతిరేకత లేకపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు బాధ్యతతో వ్యవహరించాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత జోష్ 3 నాళ్ల ముచ్చటే అవుతుంది. షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన DTCP అప్రూవ్డ్ లేఅవుట్. తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా పడుతుందన్న అభిప్రాయం బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలనతో పోల్చితే కేసీఆర్ పాలనకు 100కి 100 మార్కులు వేయవచ్చు. అయినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఓడించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అక్కడి ప్రజలు జగన్ ను ఓడించకుండా ఉంటారా అన్న భావన వ్యాపిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి మధ్య జగన్ ప్రభుత్వం సమతుల్యం పాటించకపోవడం తెలిసిందే. ఏ పార్టీ అయినా మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండాలి. జగన్ పాలనపై అత్యధికుల్లో ఫీల్ గుడ్ భావన లేదు. తెలంగాణ ఫలితాలు వెలువడగానే ఆంధ్రప్రదేశ్ లో జగన్ పని అయిపోయిందన్న వ్యాఖ్యలు విస్తృతంగా వినిపించాయి. ప్రభుత్వ యంత్రాంగం వైఖరిలో మార్పు వచ్చిందన్న మాట వినబడుతోంది. 2019 ఎన్నికల్లో తన విజయానికి సహకరించిన కేసీఆర్ కు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యుపకారం చేయకపోగా చంద్రబాబును ఎన్నికల వేళ జైలుకు పంపి నష్టం చేశారు. ఈ విషయంలో కేసీఆర్ అండ్ కో కూడా జగన్ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు కొంతమంది గత కొంతకాలంగా హైదరాబాద్ లో మకాం వేసి బీఆర్ఎస్ విజయం కోసం తమ వంతు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. టైం బాగోలేనప్పుడు తాడే పామై కరుస్తుంది. కేసీఆర్ అండ్ కో ఇష్టపడే జగన్ ఈ ఎన్నికల్లో ఉపయోగపడకపోగా నష్టం చేశారు. టైం బాగోలేనప్పుడు ఏం చేసినా
ప్రతికూల ఫలితాలనే ఇస్తుంది. ప్రస్తుతానికి కేసీఆర్ కు టైం బాగోలేదు. జగన్ టైం ఎలా ఉందో తెలియాలంటే మరో 4-5 నెలలు వేచి చూడాలి.